కాంగ్రెస్ లో చేరికలపై పొలిటికల్ వార్ ముదురుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడుస్తున్న డైలాగ్ వార్ లోకి బీజేపీ ఎంట్రీ అయింది. కడియంతో కాంగ్రెస్ నేతలే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడించారని ఆరోపిస్తోంది బీజేపీ. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు. ఎమ్మెల్యేలు ఆయన దగ్గరకు వస్తే మీరు కూలగొడతారు కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు, ఈ కూల్చే ప్రజాస్వామ్యాన్ని కూల్చి ఆపడానికి వస్తున్నారని చెప్తున్నారు కదా. ఆ రోజు మరి కూలగొడతామని అన్నది ఎవరు? కడియం శ్రీహరి గారు కదా. కడియం శ్రీహరి గారు మీ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పారు. అదే కడియం శ్రీహరి గారు మీతో కలిశారు. అంటే ఆ రోజు కడియం శ్రీహరి గారితో స్టేట్మెంట్ ఇప్పించి కడియం శ్రీహరి గారిని మీ వైపు తెచ్చుకొని ఎమ్మెల్యేలు తెచ్చుకొని అది కూలగొడుతున్నారు అని చెప్పేసి అపో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అపవాదను మరి వారి మీదకి నెట్టి ఎవరి మీద కూడా నెట్టి కూలగొడుతున్నారు కాబట్టి నేను తెచ్చుకుంటున్నా అంటున్నారు. ఎన్ని రకాలుగా నిజంగా మీకు తెచ్చుకోవాలనుకుంటే రాజీనామా చేయించి బై ఎలక్షన్కి రండి.